గవర్నీలో రెడ్డి గారు, పెద్దలు గవర్నీలో ప్రొఫెసర్ రాఘగోపాల్ గారు, పెద్దలు గవర్నీలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గవర్నీలో అంబేద్ గారు, గవర్నీలో తిరుపతి గారు, గౌరవ భాస్కర్ గారు, భారతి గారు, రమేష్ గారు, రఘునాథ్ గారు, రాజా గారు, మిగతా ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులందరూ నమస్కారం. గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ 2014-11లో డిసెంబర్ ఎన్కౌంటర్ కానీ, ఇటీవల నంబాల కేశవరావు గారు కానీ, నిన్న మన హిడ్మా కానీ, ఇవన్నీ కూడా బోర్డుకు ఎన్కౌంటర్ అనుమానాలు బలంగా కనబడుతున్నాయి. అంటే అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇరువైపు హింసని వ్యతిరేకిస్తుంది. నక్సలైట్ల పరంగా జరిగిన హింస అయినా, ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింస అయినా రెండింటి కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మానవానికి జీవించే హక్కు రాజ్యాంగం కలుగు చేసింది. ఎవరిని కూడా చంపే హక్కు మరొకటి లేదనేది స్పష్టం. ఇక్కడ హిడ్మా కానీ, కేశవరావు గారు కానీ, గణపతి గారు కానీ, వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు, కానీ మనలాగే వాళ్ళు కూడా వీళ్ళ ప్రజల కోసం ఏదో పోరాటపడ్డారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేసేస్తారు. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎన్నుకున్న పంత ప్రభుత్వాలు కూడా బీజేపీ ప్రజల కోసం ప్రజల సంక్షేమ కోసం పోరాటపడ్డారు. అక్కడికి అమర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలిమినేషన్ రోడ్స్ నిర్మించుకుంది. వాస్తవం ప్రభుత్వాలు దానివల్ల మేము ఎంచుకున్న పదార్థాలు మాట వారు ఎంచుకున్న విధానాలను గతంలో ఆస్తులు కోరుకున్నాము. ఎవరో చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒక పెద్ద వ్యక్తిని, కానీ ఆడుతున్న నష్టమే. చిన్నతనంలో ఉన్నప్పుడు అలాగే ఇవాళ పరిస్థితి మేము రఘునందన్ ఆలోచన హింసని ఏ పార్టీ దానివల్ల ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఎలిమినేషన్ వస్తూ పోతాను. దురదృష్టకరమైననే నేను కళాకారులు మాట్లాడాను. ప్రకటించాలి మీరు ఇలానే మాట్లాడగా ఆలోచిస్తారు. అమెరికా అధ్యక్షుడు పెడితే పాకిస్తాన్ ప్రకటించినారు, ఆలోచించారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా ప్రకటి మన జాతి పౌరులు దానికి మనలో ప్రజాస్వామ్య ప్రదేశము రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నాము. ఈ రకమైన మంచిది ముఖ్యంగా ఏళ్ళ తరబడి ప్రజా జీవనంలో సర్వపోయి ఇవాళ ప్రజా జీవన సమస్యలో ఉత్సాహాన్ని బాగా ప్రకటిస్తున్నదా వాళ్ళ అవగాహన చేయకుండా వారిని పట్టుకొని వారి ద్వారా విధానాల సమాధానం సేకరించి ఈ జరిగిన చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవాళ బీజేపీ విధానాన్ని మద్దతు ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం అధికారాలను ఉండటానికి అధికారాన్ని ప్రభావితం పెట్టినటువంటి మోడీ అంశాలు అధికారాల కోసం దూరం అవుతారు. వీరు కూడా కార్పొరేట్
సంస్థలు కూర్చోట్ల పనిచేస్తాం. ఈ ఎలిమినేషన్ నచ్చలే కూడా అక్కడ ఒక నూతనమైనటువంటి విషయం ఆగి ఛత్తీస్గఢ్లో కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి అపారమైన అన్ని సంపదని కొంత క్రమంలో ప్రజల తరఫున పోరాడినటువంటి నష్టని జాగ్రత్తటువంటి విషయంలో మనం చూసాం. ఎండలో వచ్చిన తర్వాత వివిధ సభ్యుల సంఘటన పాశ్చాత్య దేశాల మాదిరి కార్పొరేట్ సెక్టర్ చెప్పుకుంటారు. ఎల్ఐసి సంస్థలు కూడా లాభపడినటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరంగా చేస్తా ఉన్నాయి. వాళ్ళ లాభాల కార్పొరేట్ సెక్టర్ వాళ్ళతో తెలిసి ఇదొక కార్పొరేట్ దేశంగా మలుచుకోవాలనే ఉద్దేశంలోనే వాళ్ళ ఏకదానంగా మతాన్ని తీసుకొని ఎంత దూరం కావాలన్నటువంటి కూడా సమూలంగా బీజేపీ బీజేపీ పార్టీ వారి అనుభవ సంస్థలు లోతుగా లోపల బీహార్ మనం చూసాం.